నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. 2029లో నీకు రాజకీయ సమాధి తప్పదని వైకాపా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతిలేని రాజకీయాలు చేస్తూ తాను ఏమి చేసినా ప్రశ్నించకూడదంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. నీలాంటి ఎందరికో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలను చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని అన్నారు. 4 టర్ములు గెలిచినావని చాలా గర్వంగా అహంకారంతో మాట్లాడుతున్నావు. నీవు ఎన్ని టర్ములు గెలిచినా నీ జన్మ అంతా ఇంతేనా? నువ్వు మారవా మనిషివి? ఇట్లే నీతిమాల రాజకీయాలు చేస్తూ ఈ దమ్మలవాడ నియోజకవర్గానికి దౌర్జన్యకర ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ చెప్పేది ఫ్యాషన్ అంటావు. అంటే నువ్వు ఇసుక దోపిడీ చేసినా ఏరు అమ్మేసినా టిప్పర్లు పెట్టి చిత్రావతి కానీ పెన్నా కానీ ట్రాన్స్పోర్టర్లను అందరినీ కూడా దోపిడీ చేస్తూ ఫ్లైఆస్ కానీ ఇంకా చెప్తా పోతే ఎక్కడ చూసినా దోపిడీని. ఎవరైనా మాట్లాడితే నన్ను మాట్లాడేటోళ్ళ. అంటే నెలకు 3-4 కోట్ల అక్రమ సంపాదన చేసుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి నీవు అహంకారంతో నీ అక్రమ సంపాదన చూసుకొని చాలా అహంకారంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతావు, భారతి గారిని మాట్లాడుతావు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నావు. ఏదో నన్ను ప్రశ్నించకూడదు. నువ్వేం గొప్ప మహాత్ముడివే? నిన్ను 4 సార్లు గెలిపించే కనీసం ఒక్క నిజాయితీగా మాట్లాడుతున్నావా? కనీసం ఒక్క నిజం చెప్తున్నావా? అన్ని పొద్దున్న లేచే పచ్చే అబద్ధాలతో కూడుతుంది నీ జీవితం అంతా. నువ్వు ఒక లెక్చరర్గా పనిచేసినావు. నువ్వు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు కానీ విలువైనటువంటి మాటలు చెప్పాల్సినటువంటి లెక్చరర్ స్థానంలో ఉన్న వ్యక్తులు నువ్వు చేసి నీ భాష ఎట్లుంది? ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే అడ్డంగా నరికేస్తా, ఫుట్బాల్ ఆడతా. నన్ను ప్రశ్నించినా అంటే ఊరుకోను. ఏం చేస్తావు నువ్వు? ఊరుకోక నీకే అంత ధైర్యం ఉంటే నిజాయితీగా బతికే వాళ్ళకి మాకెంత ఉంటుంది? అరే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోతాడు? భయం పుట్టుకుంది ఆదినారాయణ రెడ్డికి. సార్ ఇక్కడ మా జాతకం అంతా తెలిసిపోయింది, ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, మళ్ళీ పులివెందల్లో చేసిన రాజకీయం చేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు గెలవలేమని చెప్పి చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పుకున్నాడు. నువ్వు భయపడుతున్నావు, మేం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ధైర్యంగా ఎదుర్కొంటారు. నీ అక్రమ సంపాదనతో కానీ నీ దౌర్జన్యాలకు కానీ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా పోటీ పెడతాము. నేను జిల్లా యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నా, దమ్మలమడుగు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిపేదానికి చూడండి. నేను అవసరం లేదంట, నీ ముఖానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే నీలాంటి వాళ్లకు రాజకీయ ఎంతో 151 మంది ఎమ్మెల్యేలు, అంతకుముందు నీలాంటి వాళ్ళు 66 మందికి, కొన్ని వందల మందికి రాజకీయ భిక్ష పెట్టిన నీలాగా ఎమ్మెల్యేలు చేసినారు. నువ్వేం చేసినావు? జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పోయినావు. ఆడ నీతి లేని రాజకీయాలు చేసి ఎక్కడ పోయినావు? తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచినావు, మళ్ళీ బీజేపీకి పోయినావు. ఏదో మాకందరికి కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తా అంట, ఏదో సూదితో గుచ్చి ఇంజెక్షన్ ఇస్తాను నా కథ తెలుస్తుందని. నువ్వు ఇంజెక్షన్ ఇచ్చినావు. 2004లో మీ అన్నకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినావు. 2024లో మీ అన్న కొడుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినావు. 2029లో నీకు ప్రజలు సూదితో గుచ్చి ఇంజెక్షన్ ఇచ్చి రాజకీయ సమాధి కడతారు. నువ్వు గుర్తుపెట్టుకో. రెండోది చెప్తున్నా, నేను 4 సార్లు ఓడిపోయినావు అంటున్నావు. 4 సార్లు ఓడిపోయినా. మా కుటుంబం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. నీ చాప్టర్ క్లోజ్, మళ్ళీ రాసి పెట్టుకో. మళ్ళీ 5 టర్ములు మళ్ళీ మేమే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కంటిన్యూగా ఎగురుతూనే ఉంటుంది. 2029 నుంచి ఖచ్చితంగా జెండా ఎగురుతూనే ఉంటుంది. నీకు 2029లో రాజకీయ సమాధి కడతారు.